నమస్కారం, ఇది P2C పంచావతారం అవుట్డోర్. నాలాంటి జర్నలిస్టులు ఎండనక వాననక ఇండోర్ అనక అవుట్డోర్ అనక కష్టపడేది మీకోసమే. మరి ఈ వారం మేము తీసుకొస్తున్న సినిమా వాంటెడ్. ఇగో మేడం, ఈ కాన్సెప్ట్ షురూ చేసినప్పుడు మంచి చలికాలం అవుట్డోర్ పెట్టినావు, బాగానే ఉంది. కానీ ఇప్పుడు రాపోయేది ఎండాకాలం, మంచి గర్మి. నా మాటిను స్టూడియోలోకి షిఫ్ట్ చేసుకో, ఏసీలో కూర్చొని చేద్దాం. కిట్టు, ఇప్పుడే బిల్డప్ ఇచ్చాను, ఈలోగానే నువ్వు ఇండోరా? ఇప్పటికి ట్యాన్ ఏమీ కాలేదు, కలర్ ఓకే అయినప్పుడు ఇండోర్కి షిఫ్ట్. ఇప్పటికి పద లొకేషన్కి. వావ్, ఒకవైపు నుంచి పోలీసులు మీడియా అంతా బాను వాంటెడ్ అన్న తలంపులో ఉంటే, ఇంకో వైపు నుంచి గోపీచంద్ వాంటెడ్ అని వచ్చేసింది. వావ్, డెఫినెట్లీ ఫిలిం ఇండస్ట్రీకి గోపీచంద్ వాంటెడే. కానీ ఎంతవరకు వాంటెడ్, ఎలా వాంటెడ్, ఇవన్నీ మాట్లాడదాం. వావ్, ఈ అమ్మాయి ఏది? ఒక్కసారి కూడా టైం మెయింటైన్ చేయదే. నా అందుకే భారతదేశం ఇలా ఉంది. అట్టా దొంగకోళ్ళు పట్టేవాడిని రౌడీనయ్యా. ఇప్పుడు నన్ను కూడా పెట్టి ప్రోగ్రామ్ చేస్తున్నారే, ఎట్టా? ఈడవడ వావ్, మా కాలనీలోనే ఉంటారు కుసుమ గారు, ఒక్కసారి నాతో మాట్లాడించండి అంటే ఇవాళకి డేట్ ఇచ్చారు. ఎంత ఆనందంగా ఉందో. ఎక్కడున్నారో ఏంటో ఈవిడ. కుసుమ గారు వస్తారా, లేకపోతే ఇవాళ కూడా హ్యాండ్ ఇస్తారా? హలో రౌడీ రంగన్న, క్రిటిక్ గారు హాయ్ అండి. కొంచెం లేట్ అయింది. సుజాత గారు అక్కడే ఉండండి. ఓకే, కొంచెం దూరం. అరే వా, మొత్తం టీం అంతా తయారైంది, ఇంకా ఊసుకోరి. కుసుమ, ఈ సమావేశం పెడితే పెట్టావు, కానీ కొంచెం నా లెవెల్ మెయింటైన్ చేయి. అసలు వీడేంటి పక్క తిరుగుబోతు తాగుబోతులాగా ఉన్నాడు. ఈ అమ్మాయి ఏమో కరెక్ట్ పెట్టు, మరీ అమాయకురాల్లో ఉంది. పెడితే పెట్టావు, కానీ కొంచెం లెవెల్ చూసుకొని పెట్టు. వావ్, ఏంది మేడం నువ్వు ఈనవు పెట్టవు, మంచి ఎండలో తీసుకొచ్చి నిలబెట్టినావు. సరే షురూ చేయి. క్రిటిక్ రావు గారు చెప్పండి, వాంటెడ్ అనే టైటిల్ వినగానే మీకు కలిగిన ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? మొన్న అదేదో సినిమా చూడడానికి వెళ్ళినప్పుడు వాంటెడ్ ట్రైలర్ చూసి కుర్చీ కతుక్కొని కూర్చున్నాను. వామ్మో, అసలు ఎంత బాగుంది ట్రైలరు, గోపీచంద్ ఇరగదీస్తాడు అనుకున్నాను. కానీ ఆ తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. పోస్టర్ చూసి ట్రైలర్ చూసి సినిమాని అంచనా వేయలేని రోజులు వచ్చేసాయి అని. ఇదే నా ఫస్ట్ ఇంప్రెషన్ అమ్మా. వావ్, రంగన్న మీ ఇంప్రెషన్ ఏంటి? ఏందే ఫస్ట్ ఇంప్రెషన్ అంటే అదే మొదటి అభిప్రాయం అట్టా చెప్పు. వాంటెడ్ అన్న టైటిల్ వినగానే నేను భుజాలు తౌడుకున్నా, ఎందుకంటే నేను గుమ్మడికాయ దొంగను కదా, అంటే మన గురించే సినిమా తీస్తున్నారు అనుకున్నా. నా కలీగ్స్ కూడా ఫోన్ చేశా, అదే కొత్తపేట మస్తాను, పాతపేట శ్రీశైలము, వాళ్ళందరూ అన్నారు నీ గురించి కాదన్నా గోపీచంద్ సినిమా అని. సినిమా రాగానే దొంగాటలు చూసేశా. అరే మనోంటాడు కాదు, అతను వేరు, మనం వేరు. సుజాత గారు మీ ఇంప్రెషన్ ఏంటండి? చెప్పొద్దు. పటియాలా డ్రెస్ వేసుకొని చేతిలో చిప్స్ ప్యాకెట్ పట్టుకొని మా అత్తగారు మామగారు మా వారితో కలిసి సినిమా చూడడానికి వెళ్ళాను. మా అత్తగారు నాకు మా వారికి మధ్యలో వచ్చి కూర్చున్నారు. నాకు సినిమా చూడాలో మా అత్తగారిని చూడాలో అర్థం కాలేదు. క్రిటిక్ గారు, వాట్ యూ థింక్ అబౌట్ ది కథ ఆఫ్ ద స్టోరీ? అబౌట్ ది కథ ఆఫ్ వాంటెడ్. వావ్, అసలు వాంటెడ్ అని వినగానే కరుడు కట్టిన ఒక నేరస్తుడు తప్పించుకొని తిరుగుతున్నాడేమో, అతనే వాంటెడ్ ఏమో, అంటే అతనే గోపీచంద్ ఏమో అన్న డౌట్ మీకు నాకు వస్తుంది కదా. వావ్, కానీ అతను కాదు. చంద్రమోహన్ జయసుధ కొడుకు గోపీచంద్. ఈ గోపీచంద్ని వీళ్ళు చాలా అల్లారు ముద్దుగా పెంచుతూ ఉంటారు. ఎంత అల్లారు ముద్దుగా అంటే 25 ఏళ్ళు వచ్చినా కూడా భూమి మీద కాళ్ళు పెట్టనివ్వరు. వావ్, అంటే ఇతను వాంటెడ్ కాదు అని తేలిపోయింది. ఇక అమ్మాయి అంటే హీరోయిన్ వాంటెడా? కాదే, ఆ అమ్మాయి హౌస్ సర్జన్ చేసుకొని ఏదో MBBS చదువుకొని అలా గడుపుతూ ఉంటే కాలాన్ని. మరి అలా చూస్తూ ఉండగానే ఇంటర్వెల్ వచ్చేసింది.
ఇక ఇంటర్వెల్ తర్వాత అరగంట అయిపోయింది, అరగంట తర్వాత 5 నిమిషాలు అయింది, 5 నిమిషాల తర్వాత ఇంకో 10 నిమిషాలు కూడా అయింది. ఇంకా నాకు వాంటెడ్ ఎవరో తెలియలేదు. అప్పుడు తెలిసింది వాంటెడ్ ఎవరా అని. హీరోయిన్కి వాంటెడ్ విలన్ ప్రకాష్ రాజు అని. ఎందుకు అంటే ప్రకాష్ రాజు ఈ హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ అందరినీ సఫా చేసేసుకుంటాడు. దాంతో ఈ అమ్మాయి మహా కక్ష పెట్టుకొని ఆ అమ్మాయి అయినా ప్రకాష్ రాజుని చంపాలి, లేకపోతే ఎవరితోనైనా చంపించాలి అన్న ప్రాజెక్టుతో తిరుగుతుంటుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ని గోపీచంద్కి అప్పచెప్తుంది. గోపీచంద్ వాళ్ళందరినీ సఫా చేసి ప్రాజెక్ట్ని ఫినిష్ చేస్తాడు. వావ్, ఇది కథ క్లుప్తంగా. అయితే వాంటెడ్ అన్న టైటిల్ని ఎందుకు పెట్టారు అనేది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే పోకిరి సినిమా హిందీలో రీమేక్ చేసినప్పుడు సల్మాన్ ఖాన్తో తీసినప్పుడు దానికి వాంటెడ్ అన్న టైటిలే పెట్టారు. ఆల్రెడీ పెట్టేశారు కదా, మళ్ళీ అదే టైటిల్ ఎందుకు? ఇంకా చాలా టైటిల్ ఉన్నాయి కదా. అరే ఎవరు వై చెప్పింది? సల్మాన్ ఖాన్ పెట్టుకుంటే సరిపోద్దా? మా గోపీచంద్కి వాంటెడ్ టైటిల్ ఎట్లా సెట్ అయిందంటే ఈ కెమెరాకి గా లైటింగ్ సెట్ అయినట్టు. సుజాత, ఇప్పుడు నువ్వు కాలనీ కథ నీ కథ కాదు, సినిమా కథ చెప్పు. ఈ క్రిటిక్ రావు గారు ఏంటేంటో అంటూ ఉంటారు, కానీ నాకు మాత్రం ఆ సినిమా చూస్తున్నంతసేపు ఇలా ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతుంది అన్న ఆలోచనే రాలేదు. అయినా ఎందుకు ఆలోచించాలి? డైలీ సీరియల్ జరిగేటప్పుడు మేమైనా ఆలోచిస్తామా? కథ అలా నడుస్తూ ఉంటుంది, దాంతో పాటే మేము నడుస్తూ ఉంటాం. ఈ సినిమా కూడా అప్పుడే ఎందుకు అయిపోయింది? ఇంకో 4-5 గంటలు ఉంటే బాగుండు అని నాకు అనిపించింది. బొత్తిగా గృహిణి పాపం, అగ్గిపెట్టేంత నాలెడ్జ్, ఇంతకన్నా ఇంకేం చెప్తుంది? బావు, ఏం మాట్లాడుతున్నారు క్రిటిక్ రావు గారు? నాది అగ్గిపెట్టి బుర్రా, అలా మాట్లాడొద్దు. సీన్ లోకి మా ఆయన గారు వచ్చేస్తారు. ఓకే, నీ కథ ఏంటో చెప్పు బాబు. కదా, నేను సత్తెనపల్లి సత్తకుప్పలో దొరికానంట. అక్కడి నుంచి ఎవరో నన్ను అనాథ శరణాలయానికి తీసుకెళ్లారు. 4-5 ఏళ్ళు అక్కడ ఉన్నానా. 5 ఏళ్ళ తర్వాత నాకు వార్డెన్కి పడలే, అందుకే నేను గోడ దూకేశా. ఆ తర్వాత దొంగ కోళ్ళు పట్టుకుంటూ దొంగతనాలు చేసుకుంటూ. బాబు, కథ అంటే నీ పర్సనల్ కథ కాదు, సినిమా కథ ఏమిటి అని మరి చెప్పొద్దు ముందే. కథ అన్నావు, ఎవరు కదా నాకేం తెలిసేది? చెప్పు. ఇగో నువ్వు కథ అని అడిగేసరికి నాకు గుర్తొచ్చింది, ఇందులో కథ ఉందని, ఆ విషయం నీకు చెప్పాలని. సినిమా మాత్రం బాగుంది. హీరో గోపీచంద్ కదా, హీరోయిన్ అమ్మాయి తెల్లగా ఉంటుంది, బాగుంటుంది. ప్రకాష్ రాజ్ని చూసే తలకి నాకు ఒక విషయం గుర్తొచ్చేస్తుంది. ఎంతకాలం అని నేను చిన్న చితక కాళ్ళు చేతులు విరిచేది, బకాలు వసూలు చేసేది, నేను కూడా వెళ్ళి ఒక సామ్రాజ్యాన్ని ఏలాలా అని. సినిమాలో గోపీచంద్ ప్రకాష్ రాజ్ని సఫా చేశారా అంటే ఆయన కుర్చీ ఖాళీ అయిపోయిందా? ఆ కుర్చీలో వెళ్ళి నేను కూర్చోవాలా? నంబర్ ఉందా ఆయనది? అడ్రస్ ఉందా? నేను వెళ్తా. మీ అబ్బాయి ఏం పని చేస్తుంటాడు? ఏవి చేయకుండా మమ్మల్ని సంతోష పెడుతూ ఉంటాడు. ఓ పని చేయి, నువ్వు బయటికి వెళ్ళి పని చేయి, నేను ఇంట్లో పని ట్రై చేస్తా. ఇప్పుడు ఈ క్షణం వాడు నాకు కావాలి. పని ఉన్నోడు బయటకు వెళ్తే పలానప్పుడు వస్తాడని చెప్పొచ్చు, పని లేనోడు బయటకు వెళ్తే ఎప్పుడు వస్తాడో ఏం చెప్తాం? అరే మీ అందరికీ ఏం వాంటెడో నాకు ఎరకలేదు బై, కానీ నాకు ఒక బ్రేక్ వాంటెడ్ రవై.